తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ పోస్టుకు ఫుల్ డిమాండ్ ఉందట. ఆశాబహులంతా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అప్పుడే లాబీయింగ్కు తెర తీసేశారట. ఆ పదవి కనుక వస్తే కాంగ్రెస్లో కింగ్ అవుతారనే సెంటిమెంట్తో ఇప్పుడు హస్తం నేతలంతా హైకమాండ్ దగ్గరకు క్యూ కడుతున్నారట. గతంలో ఈ పదవిని చేపట్టిన వారంతా ఇప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలకంగా మారడమే ఈ డిమాండ్కు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరి హస్తం నేతలను ఇంతలా ఊరిస్తున్న ఆ పదవి ఏంటి? లెట్ us watch the story. కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు అనే అపవాదు ఉంది. దానికి తగ్గట్టే గత కాంగ్రెస్ నేతలు కూడా ప్రవర్తించేవారు. వరుసగా 2 సార్లు అధికారానికి దూరం కావడంతో ఇప్పుడు హస్తం నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతా ఏకతాటిపై నడుస్తుండడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మంత్రి పదవులకు, నామినేటెడ్ పోస్టులకు డిమాండ్ ఉండడం సహజం. కానీ ఇప్పుడు పార్టీలోని ఓ పదవిపై హస్తం నేతలంతా కన్నేశారట. ఆ పదవి దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారట. ఢిల్లీ లెవెల్లో లాబీయింగ్లతో హస్తం పార్టీలో ఈ పోస్టుపై ఎన్నడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. ఇదంతా సరే కానీ ఇంతకీ అంత పెద్ద పోస్ట్ ఏంటనేగా మీ డౌట్? అదేనండి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతసేపు చెప్పింది ఈ పోస్టు గురించా అని తక్కువగా అంచనా వేయకండి. ఈ పోస్టు వెనకాల చరిత్ర ఓసారి తెలుసుకోండి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను సృష్టించింది. మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత పీసీసీ చీఫ్గా నియమితులైన ఢిల్లీ పెద్దలకు చేరువయ్యారు. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ్ అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క జాతకం కూడా మారిపోయింది. సీఎల్పీ నేతగా పనిచేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాతే పీసీసీ చీఫ్గా నియామకమైన హైకమాండ్కు మరింత చేరువై సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక ప్రస్తుత పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇలా కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసిన నేతల జాతకం మారుతుండటంతో ఈ పోస్టు కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొందట. ఈ పదవి కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ను ప్రకటించనుండటంతో సీనియర్లు ఈ పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిలో కొనసాగిన వారి జాతకం మారిపోవడంతో ఈ పదవికి ఇప్పుడు పార్టీలో ఫుల్ డిమాండ్ పెరిగింది. బాబు ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇప్పించండి అంటూ ఢిల్లీ పెద్దలను, పార్టీ మంత్రులను బతిమిలాడుతున్నారట. ఎలాగైనా ఆ పోస్టు ఇప్పించాలని కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారి దశ దిశ మారిపోవడంతో ఇప్పుడు ఈ పోస్టుకు గిరాకీ పెరిగింది. చూడాలి మరి ఈ పోస్ట్ ఎవరిని వరిస్తుందో.